హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, మేమైతే మాకు దగ్గరలో ఉన్న లక్ష్మీపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికైతే కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి. అందుకని నేనైతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళానమాట. నాకు చాలామంది చెప్పారు, అక్క అక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది అక్క, వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పారని నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి. అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. నేనైతే తులసిమాలను కూడా తీసుకువెళ్ళాను. స్వామివారికి తులసిమాలను కూడా అలంకరించారు. గోత్రనామాలతో మేమైతే పూజనైతే చేయించుకోవడం జరిగిందనమాట. స్వామివారిని చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారనమాట. గుడి కూడా చాలా బాగుందండి. ఈరోజు అయితే ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ బ్రాహ్మణులు అయితే చెప్తున్నారు. హాయ్ అండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, నేనైతే స్వామివారి గుడికి అయితే వెళ్ళడం జరిగింది కదా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.